హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే నేను దానికైతే వెళ్ళలేదు, ఇంటి దగ్గరనే ఉన్నా. లక్ష్మి అయితే పొద్దున్న లేచి, పాపం లక్ష్మి వాళ్ళ మమ్మీ వచ్చి ఇంట్లో కొంచెం గచ్చు ఇట్లా అడిగి బయట అలుకు ఇట్లా వేసింది. ఆవు పేడ తీసుకొచ్చి, అంటే ఆవు పేడ మొన్న తీసుకొచ్చి నేను అలుకు ఇట్లా వేసింది. వేసిన తర్వాత ఇప్పుడు లక్ష్మి స్నానం చేసి ఇక్కడ దేవతలకైతే దీపాలు అయితే ముట్టించింది. ఇలా పండుగ కదా, దేవులకైతే కొంచెం దీపాలు ముట్టించి ఉదిబస్త్రిగా వెళ్ళామని దేవుళ్ళ పూజ చేసేసింది లక్ష్మి. ఇప్పుడు నేనే ఇప్పుడే స్నానం చేసి దేవుళ్ళకి దండం పెట్టుకొని అక్కడి నుంచే వీడియో అయితే స్టార్ట్ చేసిన. లక్ష్మి అయిపో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేనైతే ఇప్పుడైతే ఉప్మా చేస్తాను. లక్ష్మి ఉప్మా చేస్తుంది. ఇక పొద్దుట మాకు బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది ఉప్మా చేస్తుంది. మొన్న పచ్చడి బాక్స్ తీసుకొచ్చిన కదా, దాంట్లో మంచి కాంబినేషన్ ఉంటుందని ఇక్కడ ఆల్రెడీ ఎసరు పెట్టేసింది లక్ష్మి. అయితే చూడండి ఉప్మాకు. ఇప్పుడు లక్ష్మి అయితే రవ్వ అయితే పోస్తుంది. కలపాలి మొత్తం అయితే అట్లా పోస్తే అప్పని చేసిన ఉండగట్టింది పోది. షెట్ కలుపు మంచిగా కొద్దిగా ఒక్కసారి పోతా కుప్ప గడగడింది అలా చూడు. గడ పెట్టావని నువ్వు తప్పు అదే గడ్డ అయిందే వచ్చి నాకు అదే గడ్డ కొద్దిగా పోయాలనే వచ్చి కలుపు మంచిగా రాంగ్ పోసిన నాక అనుకున్నా గట్టిగా రక్కన పోతున్నాను. నాకు ముక్క చెప్పు, నీకు తెలుసా అనుకున్నా. నీకు తెలుసా? నాకేం తెలుసు నీకు పని గురించి తెలియదని. ఒక పోయేది అనుకున్నాను. పొంగుడు ఒకటి మళ్ళా ఉప్పు వేసినావా? నీళ్ళని పోసినావు? నీళ్ళని పోసినావు? 3 గ్లాసులు కాదు, 2 గ్లాసులు తప్పు పోసినావు. 3 గ్లాసులు కాదు, ఉడకలేదు. చూసినా ఉడకలే. 3 గ్లాసులు వాటర్. కొన్ని పోయి ఇంకా పోయి కొన్ని పోయి రోజు కాదు అయితే కానీ జోరుకైతే మంచిదే. కలిపేసి ఫ్రెండ్స్, పాపం లక్ష్మి అయితే కొన్ని వాటర్ తక్కువ పోసింది. కొన్ని భయమంటే మళ్ళీ కొన్ని పోసింది. 3 గ్లాసులు పోతే బరాబర్ సెట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. కాకపోతే లక్ష్మి అయితే 2.5 గ్లాసులే పోసిందట. అయితే ఈ మధ్యలో కొంచెం వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లక్ష్మికి అయితే 8th మంత్ స్టార్ట్ అయింది కదా. 7th మంత్లో నాకైతే కొంచెం భయంగా ఉండే, తీయద్దని కూడా తీయలేదు నేను. ఇప్పుడు 8th మంత్ కాబట్టి నాకు కొంచెం ఏం కాదనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉన్నదన్నమాట. అందువల్ల రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకొక 1 మంత్ అయితే లక్ష్మి అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట. అందుకే ఇప్పటి నుంచి ఇక రెగ్యులర్గా వీడియో తీస్తే అయితే మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే రాలేదు. ఇంకొక 20 వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే ఇప్పుడు నవంబర్ కదా, నవంబర్ 15th కదా, డిసెంబర్లో మనకైతే పేమెంట్ అయితే డిసెంబర్ వరకు మనమైతే $100 అయితే కంప్లీట్ చేయాలన్నమాట. $100 అంటే $100 అయితే కంప్లీట్ చేయాలి. అంటే ఒక 8,000 రూపాయల దాకా కంప్లీట్ చేసేయాలి. చేసేస్తే మనకు డిసెంబర్ 10th వరకు మనకైతే యాడ్సెన్స్లో ఫుల్గా యాడ్ అయిపోతాయి అన్నమాట. December 21st అయితే మనకైతే పేమెంట్ అయితే వస్తుంది. జనవరిలో లక్ష్మికి అయితే డెలివరీ అయితే డేట్ అయితే ఇచ్చారన్నమాట. జనవరిలో మనకు డిసెంబర్లో పేమెంట్ అయితే వచ్చింది అనుకో, జనవరిలో కొంచెం లక్ష్మి డెలివరీ అవుతుంది కాబట్టి కొంచెం మనకు పేమెంట్ అనేది ఉపయోగపడే అవకాశం ఉన్నది. అందువల్ల నేను ఈ కాడ నుంచి రెగ్యులర్గా ఈ బ్లాగింగ్ ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మరి మీరు కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. లక్ష్మి డెలివరీకి అయితే మీరు డబ్బులు అందించిన వారు అవుతారు. వీడియో అయితే పూర్తిగా చూడండి. ప్రతి వీడియో కూడా మీరు పూర్తిగా చూస్తేనే మాకు కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట. మళ్ళీ మన వీడియోస్కి యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా యాడ్స్ కూడా ఫుల్గా చూడండి. చూస్తే మీరు ప్రతి వీడియోకి అయితే ఒక 5 పైసలు 10 పైసలు యాడ్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. దయచేసి ఖచ్చితంగా వీడియో అయితే పూర్తిగా చూడడం ట్రై చేయండి. లక్ష్మి అయితే ఉప్మా అండ్ పచ్చడి వేసేసింది. ఇప్పుడు మనము ఈ ఉప్మా పచ్చడి తిందాం. ఎలా ఉంటుందో టేస్ట్ అది మీకు చెప్తా. ఇప్పుడు నేనైతే
ఇవి లక్ష్మి అయితే ఇక్కడ తింటాంది కుర్చీ మీద కూర్చొని. ఎలా ఉంది, టేస్ట్ మంచిగా ఉందా? ఎందుకు ఆకలి అవుతుందా? వణుకుతా మంచిదేలే, మనకే మంచిగా వణుకుతాయి. లక్ష్మి అయితే కాళ్ళు చేతులు షేక్ అవుతున్నాయట, ఎందుకంటే పొద్దున్న తినలే కదా. ఇప్పుడు టైం అయితే 11:36 అవుతుంది. అందుకే అందువల్లనే కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. నాకే పణమంతా కొంచెం ఎట్లా అవుతుంది, నీకు కాదు ఇక. ఎట్లా మంచిగా టేస్ట్ ఫ్రెండ్స్? ఇప్పుడు నేనైతే టేస్ట్ చూడబోతున్నా. మరి లక్ష్మి టేస్ట్ ఎలా ఉందో నేనైతే ఇప్పుడు చెప్తాను మీకైతే. లక్ష్మికి అయితే నచ్చిందట, మరి నాకు కూడా నచ్చదు కదా. పచ్చడి అయితే బాగుంది, కానీ ఉప్మా ఎలా ఉందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ వాటర్ వేయకపోతే మనకు రవ్వ అయితే ఉడకపోవు. వాటర్ పోసినా కదా, అందువల్ల రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది మనకైతే. లక్ష్మి ఉప్మా తిన్న తర్వాత కూరగాయలు చిక్కుడుకాయలు తీసుకొచ్చిన. చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలు కూర ఈరోజు చేయబోతుంది అన్నమాట లక్ష్మి అయితే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా, తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం వరకు అయితే స్టార్ట్ చేస్తారనమాట చిక్కుడుకాయ కూర అయితే. ఇంకా శ్రీరాంపూర్ నుంచి వచ్చిన మా నడిపక్కన బాబు అయితే ఇంకా పోలేదు ఇంటికైతే. ఈరోజు నాకు తెలిసి ఇప్పుడు ఇంకొక 1 అవర్ వరకు అయితే వెళ్తారు వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతారు అనమాట. ఫ్రెండ్స్ ఇగో మా నడిపక్క బాబా అక్క బాయ్ హాయ్ పక్క. హాయ్ ఫ్రెండ్స్ అన్న. ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు. హాయ్ బావా. ఎట్లయినా బాగా పెద్దోడు కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడు. మనం కూడా మన గురించి చెప్పండి మా బాగా ఒకసారి. ఫ్రెండ్స్ నేనైతే బజార్కి వెళ్ళి వచ్చేలోపు లక్ష్మి అయితే మంచిగా వేడిగా చిక్కుడుగా కర్రీ అయితే వండైతే ఉంచింది. ఇప్పుడు మనకైతే అన్నం అయితే ఇస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అవుతుంది. ఇప్పుడు లక్ష్మి అయితే అన్నం అయితే ఇస్తుంది. అయితే పొద్దుట ఉప్మా, ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీతోటి భోజనం. ఈవినింగ్ కూడా చిక్కుడుకాయ కర్రీ అన్నమాట మనకైతే. చూడండి ఫ్రెండ్స్, తిన్నావా అన్నం? తింటావా మరి? ఇప్పుడు తింటారు. లక్ష్మికి అయితే సాయంత్రం ఉద్యోగం వల్ల అంతేనా? ఇప్పుడు తినాలి, సాయంత్రం లేకుండా మంచిగా ఇప్పుడు తినాలి అన్నం అంతే. మరి ఇప్పుడు తింటారు వరకు లేదు, సాయంత్రం అయితే అది. సరే ఫ్రెండ్స్, లక్ష్మి అయితే ఇప్పుడు అన్నం అయితే తినంటే పాపం అతనికి తినబుద్ధి కానప్పుడు మనం తినమని ఇబ్బంది పెడితే మళ్ళీ ఫీల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడికి వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అయితే వ్లాగ్ అయితే చూసారు కదా. మా నడిబాబు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడే బజార్ నుంచి అయితే వెళ్ళారు అనమాట. ఇప్పుడు నేను అన్నం అయితే తింటా. అన్నం తిన్న తర్వాత ఏం పని అయితే లేదు మనకైతే, ఖాళీగా ఉండడమే. ఇంకా మళ్ళీ బజార్కి పోయే పని ఉన్నది, కొంచెం ఉల్లిగడ్డ ఇట్లా తీసుకొచ్చుకొని రేపు దండకైతే సామాన్లు అన్నీ రెడీ చేసి పక్క అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంత ఫ్రెండ్స్, వాళ్ళ వ్లాగ్ అయితే ఇది. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వెళ్తాం. అంతవరకు బాయ్.